ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆ మహాదేవుడి యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవాలు అనేవి పూర్తయ్యాయి. పూర్తయిన తర్వాత రోజు స్వామివారికి అలంకరణ చూడండి. ఈ విధంగా అయితే ఆ కళ్యాణ వస్త్రాలు తీసేసి మామూలు వస్త్రాలు కట్టి ఇలా అయితే దర్శనమిస్తున్నారు స్వామివారు. చక్కగా అన్ని పూలన్నీ వేసుకుని స్వామివారు ఈ విధంగా అయితే దర్శనమిస్తున్నారు. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సవాలు ఇంత బాగా జరుగుతాయి అని నేను అనుకోలేదండి. కానీ చాలా బాగా జరిగినాయి అని అనుకోవచ్చు. స్వామివారికి నాకు తగ్గట్టుగా నేనైతే స్వామివారికి అన్ని సేవలు చేశానని అనుకుంటున్నానండి. స్వామివారి యొక్క కార్యక్రమం చాలా బాగా జరిగింది. అలాగే మొన్న వీడియోలో అభిషేకం వీడియోలో నేను చెప్పా కదండి, స్వామివారికి నామంగా పెట్టింది ఏంటనేది. కొంతమంది కస్తూరి అన్నారు, కొంతమంది కొంతమంది మళ్ళీ ఇంకొకరు ఏదో చెప్పారు. కానీ అసలుది ఏంటంటేనండి, అక్కడ నేను వాడింది స్వామివారికి బీట్రూట్ మిక్సీ పట్టేసేసి ఆ పేస్ట్ ఏదైతే ఉంటుందో అదంటే అక్కడ వాడింది. కానీ అలా చేస్తుంటే నిజమైన పసుపు కుంకుమతో చేసిన బొట్టల్లే అనిపించింది. అలా ఫస్ట్ సారి చేద్దాం అనుకున్నాను. కాకపోతే తురుముతే ఇంకా బాగుండేది. తురుముతే ఎలా ఉంటుందంటే మనకి తిరుమలలో కనుక పెడతారు చూడండి, కుంకుమ పువ్వు పెడతారు చూడండి అలంకరణకి, అలా అయితే ఉండేది. కాకపోతే నేనైతే అలా పెట్టలేక, అంటే అంత మనం కొనే బడ్జెట్ లేదు కాబట్టి అలా తురిమి పెడదాం అనుకున్నా. కానీ కాకపోతే ఈ విధంగా అప్పటికప్పుడు, ఎందుకంటే ఒక వారం ముందే తెచ్చానండి బీట్రూట్ అనేది. అది ఏంటి మెత్తబడిపోయేసరికి నేనేం చేశానంటే మిక్సీ పట్టి ఆ పేస్ట్ని అయితే ఆ విధంగా అయితే యూజ్ చేశాను స్వామివారికి. కానీ చాలా బాగుందండి. ఇలానే స్వామివారి యొక్క మూలమూర్తి ప్రతిష్ఠ అప్పుడు కూడా అదే విధంగా పేస్ట్ని అయితే అలంకరించడం జరిగిందండి. అదేంటి అక్కడ స్వామివారికి పెట్టిన పేస్ట్ అదండి, ఆ కుంకుమ అనేది అలా వచ్చిందండి. అలా అయితే తీసి స్వామివారికి అయితే అలంకరించడం జరిగింది. మీరందరూ కూడా చూశారు కదండి. ఇక్కడ చూసినట్లయితే మహాదేవుడికి తర్వాత రోజు అమ్మవార్లకు మామూలు సింపుల్గా రోజువారీ చీరలాగా కట్టాను. అమ్మవార్లకు స్వామికి మామూలుగా చిన్న పంచెల్లే కట్టాను. ఈ విధంగా ఇద్దరు కూడా దర్శనమాన్ని ఇస్తున్నారు, ముగ్గురు. ఈ విధంగా చూసినట్లయితే మకర తోరణాలు యుక్తంగా స్వామివారు దర్శనమిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం స్వామివారికి ఏకాంత సేవ అయితే నిర్వర్తించడం జరిగిందండి. ఏకాంత సేవలో దుర్గా అమ్మవారు, గంగా అమ్మవారు, అలాగే మల్లేశ్వర స్వామివారు ఏకకాలంలో ఊంజల్ సేవా కార్యక్రమాన్ని అందుకున్నారండి. మల్లెపూలతో అలంకరించుకుని స్వామి అమ్మవార్లు చక్కగా ఉయ్యాలలో చేసుకుని ఈ విధంగా ఉయ్యాల సేవను అందుకుంటూ స్వామి మనందరికీ కూడా కన్నులను వింపుగా మనకు దర్శనాన్ని ఇస్తున్నారు స్వామివారు. చూడండి, ఈ వీడియోని కూడా మీరు చివరి వరకు చూస్తారని, దయచేసి వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. మీరు తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా ఎల్లప్పుడూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి అలంకరణ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. స్వామివారికి జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. స్వామివారికి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఈ మూర్తులన్నీ మరొకసారి చెప్తున్నాను. ఈ మూర్తులు కింద మా ఇంట్లో దేవుడి మందిరంలో కోసమనే తీసుకున్నానండి. అక్కడ స్వామివారు నిత్య పూజా కార్యక్రమాలు అక్కడ అందుకుంటూ ఉంటారు. ఇక్కడ విశేషమైన పండుగలప్పుడు స్వామివారి యొక్క సేవలప్పుడు, ఎవరంటే వెంకటేశ్వర స్వామివారి యొక్క సేవలప్పుడు ఈ స్వామివారు వేంచేసి దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడానికి ఆయన సంసిద్ధులై, అలాగే అంటే క్షేత్రపాలకుడు అంటారు చూడండి, ఇప్పుడు తిరుపతికి క్షేత్రపాలకుడు అక్కడ కూడా మహాదేవుడే. క్షేత్రపాలక గుండు అని ఉంటుంది అక్కడ. ఇంతవరకు అయితే ద్వైస్తంభం దగ్గర అంటే ఉండేదంటండి. ఆ రాయికి తగిలిచ్చి తీసుకెళ్ళేవారంట తాళం. కొంచెం ఆలయం అభివృద్ధి చేసే క్రమంలో ఈ రాయిని తీసుకువెళ్ళి అక్కడ పంచ పాండవుల తీర్థం అని ఉంటుంది, అక్కడైతే ఉంచారు. అక్కడ ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా
స్వామివారి యొక్క మహాశివరాత్రి రోజు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి సోమవారం అభిషేకం చేస్తూ ఉంటారు. క్షేత్రపాలక గుండు అక్కడే ఉంటుంది. అక్కడ క్షేత్రపాలకుడు మహాదేవుడు అండి. అలాగే మన శాంతి నిలయంలో స్వామివారి యొక్క క్షేత్రపాలకుడు మల్లేశ్వర స్వామివారు, దుర్గా అమ్మవారు తో కలిసి వేయించేసి మనని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల కోసమని స్వామివారిని కూడా ప్రత్యేకంగా తీసుకోవడం జరిగిందండి. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఉయ్యాల సేవలో మనందరికీ కూడా ఏకాంత సేవ భాగ్యాన్ని మనకు కలిగిస్తూ స్వామి అమ్మవారిలో మనకు ఆనందాన్ని కనువిందుని కలిగిస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా ముందుగా అయితే వేదపారాయణం, ఆ తర్వాత గాన సేవ, ఆ తర్వాత మంగళ వాయిద్యాలయుక్తంగా నక్షత్ర హారతి, కుంభహారతి ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగిందండి స్వామివారికి. ఇచ్చిన తర్వాత మీ అందరికి కూడా దర్శనాన్ని ఇస్తున్నాను. చూడండి స్వామివారు ఈ విధంగా 2 మూరల్లో మల్లెపూలు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా 2 సైడ్లు వచ్చేలాగా వేసాను. అలాగే ఆ పైన స్వామివారికి వేసిన కనకాంబరాలును, చుక్కమల్లి, సన్నజాజులు 3 కలిపి కూడా మాల కట్టి అది కూడా వేసాము. అలాగే మల్లెపూలు ఉంటే ఆ మల్లెపూలు చిన్నగా మాల కట్టి గుచ్చి ఒక దాంట్లో ఒకటి గుచ్చి అలా స్వామివారి మెల్లో వేయటం జరిగిందండి. రుద్రాక్షలు ఇవన్నీ కూడా వేసుకుని స్వామివారి దర్శనాన్ని ఇస్తున్నారు. పెద్ద మకర తోరణం, చిన్న మకర తోరణం కింద స్వామివారి దర్శనాన్ని ఇస్తున్నారు. స్వామివారి యొక్క పాదుకులు ఈ విధంగా అయితే స్వామివారి యొక్క వైభవాన్ని మీ అందరికి కూడా చూపించారనుకుంటున్నాను. ఇక్కడితో స్వామివారి యొక్క వీడియోలు అంటే ఈ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు వీడియోలు అనేది ఇవాళతో పూర్తయ్యాయి. మీకు ఈ వీడియోలు ఎలా అనిపించినాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. స్వామివారి యొక్క ఇంకా మరిన్ని సేవలు మీ అందరికి కూడా చూపిస్తూ మరొక మహాదేవుడి యొక్క కార్యక్రమంలో మరొక వీడియోలో కలుద్దాము. స్వామివారికి ఈ విధంగా మొత్తం కూడా అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి కర్పూర హారతి ఇస్తున్నాను చూడండి. నారికేలము సమర్పించి స్వామివారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి స్వామివారిని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. ఆ హారతిని మీరందరూ కూడా కళ్ళకద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటనేది కూడా మరొక్కసారి చెప్తున్నాను. వీడియో ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది వీడియో నచ్చిందా, మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.